తిరుమల తిరుపతి దేవస్థాన మహాప్రసాదమైన లడ్డూపై వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు వైఎస్ఆర్సీపీ నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని మెట్లదారి వద్ద తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డూపై ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని, సీఎం చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా రాజకీయంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మాజీ సీఎం గా ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో భక్తులకు అనేక వసతులు కల్పించారన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, టీటీడీ లోకల్ అడ్వైజర్, మాజీ మెంబర్ వడ్లోజు వెంకటేష్. నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రమైందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు జంతువుల కలేబాల ఆయిల్తో తయారు చేస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఆ లడ్డు అపవిత్రమైందని చెప్పేసి వారిపై నిందలు వేయడము మన నారా చంద్రబాబు నాయుడు గారికి సబబు కాదు. లడ్డులో ఎటువంటి అవకతవకలు లేవని చెప్పేసి కూడా మాజీ చైర్మన్ గారు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు గుండంలో స్నానం చేసి హారతిచ్చుకుంటూ ఒకళ్ళ ఈ లడ్డు గిట్ట అపవిత్రమైతే కబైలాల ఆయిల్ గిట్ట గెలిచినట్టయితే మేము సర్వనాశనం అయిపోయినని చెప్పేసి ప్రమాణం చేసిండు. అధికారం మీ చేతిలో ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు. లడ్డులో అవకతవకలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ, వైవి సుబ్బారెడ్డి గారిని కేసు చేసే దమ్ము ధైర్యం అధికారం మీ చేతిలో ఉంది. మీరు తక్షణమే దీన్ని ఎంక్వైరీ చేసి ఈ లడ్డు అవకతవకలు చేసినందుకు మీకు మంచిది కాదు. ఒకవేళ లడ్డు అవకతవకలు జరిగినట్టయితే మా కుటుంబం నాశనం కావాలని చెప్పేసి భూమన కరుణాకర్ ప్రమాణం చేశారు. దమ్ము ధైర్యం నీకుంటే సిబిఐ ఎంక్వైరీ పెట్టు, లేకపోతే దమ్ముంటే నువ్వు నీ కుటుంబం వచ్చి కూడా తిరుపతిలో లడ్డులో అవకతవకలు జరిగాయని ప్రమాణం చేయాలని చెప్పేసి ఈ యాదగిరి లక్ష్మీనరసింహ సాక్షిగా, అదేవిధంగా తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి లాలుచి రాజకీయాలు చేయడు. రాజశేఖర్ కుటుంబంకి తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో భక్తులకు బ్రేక్ దర్శనం శుక్రవారం, శనివారం, ఆదివారము విఐపీలై మొత్తం బంద్ చేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేసిన మహనీయుడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు. ఆమె సతీమణి మహాస్వాతి, ఆమె మంచి ప్రతివత, సాక్షాత్తు అలవేలు మంగ రూపం ఆమెది శ్రీ స్వర్ణలతారెడ్డి గారు. ఆమెను కూడా కించపరచడం, ఆమె చేతిలో బైబిల్ పట్టుకుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు విమర్శించడం ఆయన స్థాయికి తగదు. తక్షణమే మానుకోవాలి. ఎటువంటి అవకతవకలు జరిగాయని చెప్పేసి యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా, ఈ తిరుమల తిరుపతి దేవి సాక్షిగా ప్రమాణం చేసి ఈరోజు యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి పూజలు జరిపించి వెంకటేశ్వర స్వామి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.